హలో ఫ్రెండ్స్, మనము సోషియాలజీకి సంబంధించిన మెటీరియల్ చాలామందికి దొరకడం లేదు. దానికి సంబంధించి పిల్లలు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి నాకు కొంచెం తెలిసింది. కాబట్టి నేను దీనికి సంబంధించిన వీడియోస్ చాలా తొందరగా ఫాస్ట్గా వీడియోస్ ఒక 1 hour అలా కొంచెం లెంతీగా అయినా కానీ మొత్తం సిలబస్ మొత్తం ఒక 3 to 4 వీడియోస్లో మొత్తం ఈ సోషియాలజీ మొత్తం కవర్ అయ్యేటట్టుగా మనకు ఎగ్జామ్కు ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రమే మనం ఈ వీడియోస్లో చేసుకున్నాం. మీరు ఈ వీడియోస్ చూస్తే 1-2 సార్లు చూసినా కానీ మీకు ఈ సిలబస్ అనేది మనమే అక్కడ ఏం స్క్రిప్ట్ రాయడం లేదు, మనం జస్ట్ బిట్లో రూపంలో మనకు ఎగ్జామ్ వస్తుంది. కాబట్టి 1-2 సార్లు విన్నా కానీ మీరు రేపు ఎగ్జామ్లో మనకు గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మనకి ఏవైతే ఇంపార్టెంటో అవి నేను కవర్ చేస్తాను, టైం వేస్ట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తాను. దీంట్లో మనకు 30 మార్క్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇచ్చిన విషయం దీంట్లో ఏమేముంటాయంటే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్స్, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం, ఈ 3 సిలబస్లు. అంటే ఏంటంటే భారతీయ సమాజ నిర్మాణం ఎలా చదువుకోవాలంటే మనం అర్థం చేసుకొని చదువుకోవాలంటే ఏమవసరం లేదు. వేరే భారతీయ సమాజ నిర్మాణం, మనకు భారతదేశంలో మన సమాజం నిర్మాణం ఎలా జరిగింది, అది సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు. ఈ సామాజిక సమస్యలు అంటే మనకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, సామాజికంగా ఆర్థికంగా మనకు వెనుకబడిన వారు ఉన్నారు, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఇలాంటి సమస్యల మీద మనము చదువుకోవాలి. దాని తర్వాత ఈ సమస్యలను తీర్చడానికి మనకు ప్రభుత్వాలు యంత్రాంగాలు ఏమేమి తెచ్చారు, మన కోసం ఏమేమి సంక్షేమ పథకాలు తెచ్చారు, అది సంక్షేమ యంత్రాంగం అన్నమాట. మనము ఈ 3 గురించి అవగాహన తెచ్చుకుంటే మనం సిలబస్ ఈ సబ్జెక్ట్ అయిపోయినట్టే. మనం ఎగ్జామ్కి ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో మొదటి వచ్చేసి మనకు భారతీయ సమాజ నిర్మాణం. సమాజం మనకు ఈ భారతదేశంలో సమాజం అనేది ఎట్లా నిర్మాణం అయింది అనేది, ఎట్లా నిర్మాణం అయింది. ఫస్ట్ మనకి ఏమేమి ఉందా భారతదేశంలో అంటే ఫస్ట్ మనం కులం, మనకు అంతా తెలిసిందే. మనము ఇలా చదువుకోవాలన్నమాట, ఒక చదువుకునేట్టుగా చదువుకోకుండా మనము అర్థం చేసుకుంటూ కులం అంటే ఏంది, మా కులం ఏంది, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ కులాన్ని ఎవరు కనుగొట్టినారు, ఈ కులం వెనుకబడిందా, లేకపోతే దీనికి సంబంధించిన ఈ కులంలో ఏమేమి ఆచారాలు ఉన్నాయి, ఏమేమి పాటిస్తున్నారు భారతదేశంలో, అటువంటివన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు. ఓకే, కులం గురించి, తర్వాత కుటుంబం గురించి మీకు తెలిసింది ఏమిటి, మనమంతా ఒక కులము, ఒక కుటుంబంలో ఉండేది. అన్నీ మన ఇంట్లోనే జరిగేటివి ఇవన్నీ. కులము, కుటుంబము, వివాహము, బంధుత్వము, దాని తర్వాత తెగలు, ఏం తెగలు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఏం మతాలు ఉన్నాయి, దాని తర్వాత మహిళలు ఎలా వాళ్ళకు ఈ సొసైటీ వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కొంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది దాంట్లో. దాని తర్వాత సమస్యలు ఏమేమి ఉండవు. కులతత్వం అంటే నీకు తెలియదు ఏముంది, ఇంకా తక్కువ కులం అని అప్పుడు స్టార్టింగ్లో కొంచెం చిన్నచూపు అట్లాంటి జరుగుతున్నాయి కదా. దానివల్ల చాలామంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం తెలిసింది మనందరికీ. ఆ ఇబ్బందులను ఎలా దీనివలన మనము నిర్మూలించడం అనేది దాన్ని బట్టి ఇది ఉంటుందన్నమాట. కులతత్వము, మతతత్వము, ప్రాంతీకరణ, మహిళలపై హింస, నేరాలు, బాల కార్మికులు, పిల్లలు కార్మికులుగా మారడము, వాళ్ళకు సరైన చదువు లేకపోవడము, ఏంటి పరిస్థితులు, పిల్లలను దుర్వినియోగం చేయడం, వాళ్ళని కిడ్నాప్ చేయడము, ఇలాంటివన్నీ ఏమేమి జరుగుతున్నాయి. యువత అశాంతిమయ
యువతకు ఉద్యోగాలు లేక వాళ్ళు ఎలా ఆందోళన చెందుతున్నారు ఇలాంటివి మనం చదువుకోవాలి. మూడోది సంక్షేమ యంత్రాంగం, ఏమేమి పాలసీస్ ఉన్నాయి, వీళ్ళ గురించి మనం వీళ్ళకి ఎట్లా పైకి రావాలా, వీళ్ళు పొలిటికల్గా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలు వీళ్ళు ఒక వెనుకబడిన వాళ్ళందరినీ ఒక ముందుకు తేవడం కోసం స్టార్ట్ చేసిన పాలసీస్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళ కోసం గవర్నమెంట్ ఏమేమి పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనం దీంట్లో చదువుకుంటాం. పబ్లిక్ పాలసీస్ ఏమేమి పాలసీస్ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధ ఏమైనా ఉన్నాయి, దీనికి రాజ్యాంగబద్ధంగా మనకు ఏమేమి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు చట్టబద్ధమైన నిబంధనలు ఉన్నాయి, అది రాజ్యాంగం నుంచి ఉన్నాయి మనకి. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఉన్నాయండి. మహిళలు, తర్వాత వికలాంగులు మరియు పిల్లలు, వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి మనం చదువుకుంటే అది ఈ 3 టాపిక్లు మనకు కవర్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు రాసుకుంటే నోట్స్ రాసుకోండి, లేకపోతే వినండి. నేను కొంచెం స్లోగా చెప్పడానికి అంత టైం లేదు, మనం కొంచెం ఫాస్ట్గానే చెప్తాను. మీరు జస్ట్ మనం ఇంట్లో ఏ విధంగా అయితే మాట్లాడతామో అదే భాషలో చెప్తాను. ఇంట్లో మాట్లాడేటట్టుగానే మీరు కూడా అర్థం చేసుకోండి, అంతే. మీరు ఇంట్లో ఎలాగైతే మాట్లాడతారో అదే భాషలో నేను చెప్తాను, అదే భాషలో మీరు అర్థం చేసుకొని ఎగ్జాంపుల్ బాగా గుర్తుంటుంది అనుకోండి. 1-2 సార్లు చెప్తాను, ప్లీజ్ గమనించండి. ఓకే, చూడండి. సమాజ శాస్త్రం, ఈ సమాజ శాస్త్రం ఎలా మనకు పరిచయం అయిందో దాని గురించి ఫస్ట్ పరిచయం చూసుకున్నాం. ఏంది దీని పరిస్థితి ఏంటంటే, మానవుడు సంజీవి, మానవుడు అనేవాడు ఒక సంజీవి. ఆ సంజీవనంలో ఏర్పడే సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం సమాజ శాస్త్రం. ఓకే, మానవుడు అనేవాడు ఒక సంఘజీవి. ఆ సంఘజీవనంలో ఏర్పడే సంబంధాల గురించి అధ్యయనం చేసేది మన సమాజ శాస్త్రం. మొత్తం ప్రపంచంలోనే మొదటిసారిగా సమాజ శాస్త్రం 19వ శతాబ్దంలో యూరోప్లో ఆవిర్భవించింది. ఎక్కడంటే యూరోప్లో ఇది మొట్టమొదటిసారిగా ఆవిర్భవించింది. మొదటిసారిగా సోషియాలజీ, బాగా గుర్తుపెట్టుకుని, సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి, సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఆగస్ట్ కౌంటో. ఈ ఆగస్టు కౌంటో అనేవాడు 1838లో దీన్ని మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంతే, మనకు బాగా గుర్తుండాలంటే ఏం లేదు. మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరు మనకు ఈ సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించారంటే మనకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరు మనకు స్వతంత్రం వచ్చింది ఆగస్టులో. మొట్టమొదటిసారిగా సోషియాలజీ అనే దాన్ని వచ్చింది కూడా, వాళ్ళు ఉపయోగించింది కూడా ఆగస్టు పెట్టుకోండి. ఆగస్టు మన స్వతంత్రం వచ్చింది. అదేవిధంగా ఈయన పేరు ఆగస్టు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆగస్టు కౌంటో అనేవాడు 1838. ఓకే, 1838 సంవత్సరంలో. 18 అంటే ఎంత, మా 1838 గుర్తుండడానికి చెప్తున్నాను. ఇప్పుడు దాదాపుగా మీ ఏజ్ కూడా 38 ఉండొచ్చు. ఇంట్లో మీ తమ్ముడు ఏజ్, మీ చెల్లెల ఎవరో 18 ఉండొచ్చు. వాని ఏజ్ ఇద్దరు కలుపుకుంటే అట్లా ఒకసారి ఏమైనా కొద్దిగా గుర్తులే చెప్పాను. 18 మా చెల్లెల ఏజ్, 38 నా ఏజ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు అంటే వాడు ఏ దేశం అంటే ఫ్రెంచ్ దేశం వాడు అనమాట. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డేట్స్ చాలా ఉంటాయి మనకు కన్ఫ్యూజన్ అని చెప్పి చెప్పడమే. ఓకే, దాని తర్వాత మనము ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. మన ప్రపంచానికే ఓల్డ్ సోషాలజీ, ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషాలజీ, ప్రపంచానికే తండ్రి ఎవరంటే వీడే ఆగస్ట్ కౌంటో. ఈ ఆగస్ట్ కౌంటో వలన ప్రపంచానికే తండ్రి అని పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషాలజీ, ఫాదర్ ఆఫ్ సెకండ్ వరల్డ్ సోషాలజీ. వీడు ఫస్ట్ వాడు అయితే, రెండో వాడు ఎవరు, ఇమైలీ డర్క్హైమ్ అనేవాడు రెండో వాడు అనమాట. ఫస్ట్ వాడు ఆగస్ట్ కౌంటో, రెండో వాడు ఇమైలీ డర్క్హైమ్. అది దీన్ని ఏదో ఒకటి లింక్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు ఆగస్ట్ అనేది చెప్పాను. రెండో వాడు ఎవరు అంటే
ఆగస్టు కొంటో అనేవాడు మనకు తండ్రి అయితే ఎమిలీ డర్క్హైమ్ అనేవాడు మనకు చిన్న ఆయన. ఎమిలీ అనేవాడు చిన్న ఆయన. అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ సెకండ్ అన్నట్టుగా అట్లా గుర్తుపెట్టుకుంటే మీరు అది ఆ లింకప్ ఏదో మీరు చేసుకోండి. నేను చెప్తే బాగుంటారు కదా. దాని తర్వాత మదర్ ఆఫ్ వరల్డ్. మనకు మదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీకి మదర్ ఎవరు? వరల్డ్లో మొత్తం ఇది వరల్డా ఇండియానా అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ ఎవరంటే హ్యారియట్ మ్యాటినో. వీళ్ళంతా ఇంగ్లీష్లో ఉంటారు. వరల్డ్ అంటే ఇంగ్లీష్లో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. మదర్ ఆఫ్ వరల్డ్ అంటే హ్యారియట్. ఫాదర్ ఆఫ్ మళ్ళీ ఇప్పుడు చూడండి హ్యారియట్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాకి వచ్చినాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ ఎవరంటే గార్వే. జిఎస్ గార్వే. మదర్ ఆఫ్ ఇండియన్ ఫాదర్ అయిపోయింది. ఇప్పుడు మదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ అంటే ఐరావతి పేరులోనే ఉంది మన మహాతల్లి ఐరావతి. పాత పేరు ఇది ఐరావతి అని గుర్తుపెట్టుకోండి. మదర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే ఐరావతి గారు. ఇది కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ఓల్డ్ అంటే మనకు ఇంగ్లీష్లో పేర్లు వస్తాయి, మనకి ఇండియా అంటే మన వాళ్ళ పేర్లు వస్తాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనకు జిఎస్ కార్వే అనే అతను మనకు ఏమేమి బుక్కులు రాసినాడు అనేది. జిఎస్ కార్వే అనేవాడు ఏం పుస్తకాలు రాసినాడంటే క్యాస్ట్ రేస్ ఇండియా అనే ఒకటి, క్యాస్ట్ క్లాస్ ఆక్యుపేషన్ క్లాస్ ఆఫ్ ఆక్యుపేషన్ అనే 2 పుస్తకాలు రాశాను అనమాట. దాని తర్వాత సమాజ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటారు. సోషాలజీ అనే పదం 2 భాషా పదాల కలయికలో ఏర్పడింది. నేను 1-2 సార్లు గుర్తుపెట్టుకున్నాను. సోషాలజీ అనే పదము భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. 2 భాషా పదాల కలయిక ఏర్పడింది. ఇది లాటిన్ భాషలోని సోషియస్ అనగా ఏంటి అంటే మిత్రుడు, సోదరుడు, కామ్రేడ్. సమాజం అనగా అర్థం, సమాజం అని అర్థం. గ్రీకు భాషలో లోగోస్ అనగా శాస్త్రం, అధ్యాయం. ఈ 2 కలిపితే ఏమైతే సోషియాలజీ అయింది అనమాట. సోషియాలజీ ఒకప్పుడు సోషల్ ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ, సోషల్ ఫిజిక్స్గా పిలిచేవారు. అది 19వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం నుండి సోషియాలజీ ఒక శాస్త్రంగా ఆవిర్భవించింది. ఓకే. దాని తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ అనేవాడు సోషియాలజీకి బదులుగా ఎథ్నాలజీ అనే పేరును రూపొందించాడు. అది నేను రిపీట్ చేస్తాను, టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని గమనించి చదువుకోండి. కొంచెం ఫాస్ట్గా అయితే టైం లేదు, కొంచెం 10 రోజులు ఉంది కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇయాన్ రాబర్ట్సన్ అనే సామాజికవేత్త సోషియాలజీ అనే గ్రంథంలో ఈ శాస్త్రం ఆవిర్భించడానికి గల కారణం అన్నమాట. నెక్స్ట్ ఏంది మెగస్తనీస్ అనే గ్రీకువాడు హ్యూయాన్సాంగ్ సాహ్యామి మొదలగు విదేశీ యాత్రికుల భారతీయ సమాజ భిన్నత్వం గురించి వివరించాడు. యాత్రికుల గురించి ఇతను సమాజ భిన్నత్వాన్ని గురించి వివరించాడు అనమాట. ఓకే. నిర్వచనాలు స్టేట్మెంట్స్ ఈ సమాజ శాస్త్రం గురించి మనకు కొన్ని నిర్వచనాలు ఇచ్చారనమాట. అవి ఒకసారి కొంచెం ఫాస్ట్గా చూస్తున్నాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మనకు సమాజం గురించి ఏముందంటే సమాజం అంటే ఏంటంటే సామాజిక పరివర్తన మరియు అభివృద్ధి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇది సమాజం అని అంటారని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మనకు మీనింగ్ ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమంది సైంటిస్టులు కూడా మనకు కొన్ని చెప్పారనమాట. ఇది ఏంటంటే విలియం గ్రాహన్ సమ్మర్ అనేవాడు కూడా సమ్మర్ అండ్ స్మాల్ కింగ్స్లే డేవిస్ అనే ఈ ముగ్గురు ఒక నిర్వచనం చెప్పినారు. ఏంది సమాజం గురించి ఏం చెప్పినారంటే సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం అని చెప్పినారు. ఇంకొకటి ఏంటి మార్షల్ జేమ్స్ ఏం చెప్పినాడు ఈ సమాజ శాస్త్రం గురించి? మార్షల్ జేమ్స్ అనేవాడు ఏం చెప్పినాడంటే మానవుడు గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఈ సమాజ శాస్త్రం అని వాడు చెప్పినాడు అంట. హెచ్ఫెర్ చైల్డ్ అనేవాడు మానవుడు మరియు పరిసరాల మధ్య ఉండే సంబంధాల గురించి అధ్యయనం చేసేదే సమాజ శాస్త్రం అని వీడు చెప్పినాడు అనమాట. అది కొంతమంది కొన్ని 4 చెప్పారు అనమాట. దాని తర్వాత మనకు భారతీయ సామాజిక లక్షణాలు ఏమేమి ఉంటాయని చూస్తాం. ఒక సమాజంలో ఏం లక్షణాలు ఉంటాయి? ఒక సమాజంలో ప్రజల జీవన విధానము, వారు నివసించే భౌగోళిక
వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాజం అనేది మనకు ఒక సమాజంలో ప్రజలు జీవన విధానము, వాళ్ళు జీవించే విధానము, వాళ్ళు నివసించే ప్లేసు, వాళ్ళ వాతావరణ పరిస్థితులను ఆధారపడి ఉంటుంది ఈ సమాజ శాస్త్రం అనేది. ఈ యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట. ఏంటి భారతీయ సామాజిక లక్షణాలు ఇతర దేశాల సామాజిక లక్షణాలకు చాలా అంశాలు ఈ భేదము చూపును. అంటే ఇప్పుడు మనకు వాళ్ళ సామాజిక లక్షణాలు, మన సామాజిక లక్షణాలు చాలా తేడా ఉంటాయి. మనకు తెలియదు ఏముంది. ఇంకా అమెరికా వాళ్ళ యొక్క సామాజిక లక్ష్యము, ఆఫ్రికా వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకి, జర్మనీ వాళ్ళకి, అంటే ఇతర దేశాలు వాళ్ళకు మనకు సామాజిక ఎంత చాలా విభేదాలు ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు అనమాట. తర్వాత భారతీయ శారీరక నిర్మాణము, భాషలు, ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు మొదలైనవి భిన్నంగా ఉంటాయి. అంతే కదా. భారతీయ శారీరక నిర్మాణము, మనము బొద్దుగా, నల్లంగా, తెల్లంగా, మనం ఒక వే ఆఫ్ ఫేసెస్లో ఉంటాం. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంతా తెల్లగా, తెల్ల జుట్టు, వాళ్ళు తెలియని ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు. అట్లా శారీరక నిర్మాణం సపరేట్ ఉంటుంది, భాషలు వేరే ఉంటాయి, ఆచార సంప్రదాయాలు వేరే ఉంటాయి, ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయి, కట్టుబాట్లు వేరే ఉంటాయి. అన్నీ కొన్ని చాలా వరకు మనకు భిన్నంగా ఉంటాయని చెప్తాను. అంతే. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతి. మనము భిన్నత్వంలో ఏకత్వం కలిసిమెలిసి ఉంటామని చెప్తాను. భారతదేశంలో విభిన్న మతాలు ఉంటాయి. భారతదేశంలో విభిన్న మతాలు ఉంటాయి. హిందూస్, ఇస్లామ్స్, క్రిస్టియన్స్, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇన్ని రకాలమైన వాళ్ళు మనకు భారతదేశంలో నివసించారు. అదే పాకిస్తాన్ అయితే ఇండియా వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు. అదే మనకు బయట దేశంలో కొన్ని క్రిస్టియన్స్ మాత్రమే ఉంటారు. అట్లా లేకుండా మన భారతదేశంలో అందరి ఎన్ని విభిన్న జాతులు, అందరి జాతులన్నీ కలిసికట్టుగా ఉంటారని చెప్తాను. అంతే. దాని తర్వాత పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంది. మనకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారంటే ఒక కుటుంబానికి తండ్రి అనేవాడు ఉంటాడు అని చెప్తాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ ఉంటుంది మనకు ఇండియన్స్కు. పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంది మనకు. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అనేది ఇండియాలో ఒక్క సిక్కు మతంలో మాత్రమే మనకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనకు 100% వెరీ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. పితృస్వామిక కుటుంబక వ్యవస్థ అనేది మనకు హిందువులకు, ముస్లింలకు, పార్సీలకు, బౌద్ధులకు, జైలుకు అందరికీ ఉంటే ఒక సిక్కులకు మాత్రము మాతృస్వామిక కుటుంబక వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది మనకు డిఫరెంట్ ఉంది కాబట్టి ఈ బిట్టు మనకు అడిగి రావడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని మీరు గమనించగలరు. దాని తర్వాత సామాజిక నిర్మితి. ఏంది నిర్మితి? సామాజిక నిర్మితి అంటే సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిగా సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిగా వాడినది హెర్బర్ట్ స్పెన్సర్ డర్క్ ఎమైలీ అనేవాడు. ఓకే. సమాజం, దాని సొంత నిర్మాణం, సామాజిక నిర్మాణంలో వ్యక్తులే భాగాలు. ఈ సమాజం, దాని సొంత నిర్మాణము, సామాజిక నిర్మాణంలో వ్యక్తులే భాగాలు అన్నమాట. సామాజిక నిర్మితి సమాజంలో ప్రాథమిక భావనల్లో ఒకటి. నిర్మితి సమాజంలో ప్రాథమిక అంటే ఫస్ట్లో ప్రాథమిక అంటే ఇంపార్టెన్స్ అనమాట. సామాజిక నిర్మితి అనేది సమాజంలో ప్రాథమిక భావనలలో అది ఒకటి అని అర్థం. కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. 1098 1098 బాల కార్మికులు అంటే ఎవరు? 10 సంవత్సరాలు మనం మైనర్ పిల్లలకి ఏజ్ ఎంత ఉంటుంది? 10 ఏజ్ ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. 1098 బాల కార్మికులు. 1349 అవుట్ రింగ్ రోడ్, ORR అవుట్ రింగ్ రోడ్. ఇట్లా పెట్టుకోండి మీరే. 13349 NHAI 10 నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 1033. ఇది గుర్తుపెట్టుకోండి. మహిళలపై దాడులు చేస్తే 181. ఇది కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. అది అయిపోయింది మనకు. దాని గురించి ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ కులం స్టార్ట్ కాదు. కొన్ని చూస్తాము. ప్రీవియస్ బిట్స్ మనకు గతంలో ఎలా బిట్స్ వచ్చాయని ఒకసారి చూస్తాము. ఓకే. శ్రీ
ఆది గురు గ్రంథ్ సాహిత్ మత గ్రంథమును రాసినది. శ్రీ ఆది గురు గ్రంథ్ బాజు శ్రీ ఆది గురు గ్రంథ్ సాహిత్ మత గ్రంథమును రాసినది గుప అప్పన్దేవ్ అచ్చన్ దేవ్. మైనార్టీలు అనగా ఏమి తక్కువ